దేవుని భయము, భక్తి ఏమాత్రం లేని లాబాను నోట దేవుని మాట మనకి వినబడుతుంది. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు దేవుడే మనకు సాక్షి అన్నాడంటే అర్థం ఉంది. కానీ దేవుడి భయము కానీ, భక్తి కానీ, దేవుడంటే విధేయత కానీ ఏమాత్రం లేకుండా డబ్బు కోసం, తన ప్రయోజనాల కోసం, తన స్వార్థం కొరకు ఎన్ని మాటలైనా మార్చగలిగే వ్యక్తి లాబాను. ఎంతకైనా దిగజార్చగలిగేవాడు. ఎంతమందినైనా ముంచేస్తాడు, ఎంతమందినైనా నాశనం చేస్తాడు తను బాగుండటం కోసం, తన ప్రయోజనాలు, తన స్వార్థం కొరకు. ఇట్లాంటి వ్యక్తి దేవుని ఊసు తెస్తున్నాడు. లాబానుకి వ్యక్తిగతంగా దేవునితో అనుబంధం లేదు, నమ్మకం లేదు, విశ్వాసం లేదు. కానీ యాకోబును దేవుడు దీవించిన విధానాన్ని గమనించిన లాబాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నిజమైన దేవుడని, అన్నీ చూస్తూ వింటూ ఉన్న దేవుడు, అన్ని గ్రహిస్తున్న దేవుడు తీర్పు తీరుస్తాడు, భక్తిహీనులను దండిస్తాడు, శిక్షిస్తాడు, నీతిమంతులు భక్తులైన వారికి ఏమో ప్రతిఫలం ఇస్తాడు, రివార్డ్ ఇస్తాడని లాబాను గుర్తుపట్టాడు.